సంక్రాంతి సందర్భంగా పట్టణవాసులు పల్లెబాటు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు భాగ్యనగర ప్రజలు బయలుదేరుతున్నారు. శని ఆదివారాలు కలిసి రావడంతో సొంతూర్లకు పయనమవుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీజీఎస్ఆర్టీసీ. మరోవైపు పట్టణ ప్రజలు పల్లెబాట పడుతూ ఉండడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎల్బీ నగర్లో ప్రయాణికుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులంతా పల్లెబాట పట్టారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు ప్రధాన బస్టాపులన్నీ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, మియాపూర్, బోయిన్పల్లి, ఉప్పల్ వంటి బస్టాపుల్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. నిన్నటి నుంచే ప్రయాణాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో ప్రధాన రహదారుల పైన కూడా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ప్రస్తుతం నేను ఎల్బీ నగర్ లో ఉన్నాను. ఎల్బీ నగర్ నుండి అంటే హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారి పైన ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ప్రయాణికులు అయితే వారి వారి ప్రాంతాలకు వెళ్ళడానికి బస్సుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఆర్టీసీ సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారి కోసం అయితే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మరి బస్సులు ఎలా ఉన్నాయి, రద్దీ ఎలా ఉంది, ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు, ప్రయాణికుల కోసం ఎలాంటి ఏర్పాట్లను చేశారు అనే విషయాలను మనతో పాటు ఆర్టీసీ అధికారులు ఉన్నారు, వారి చేత మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు, టికెట్ ఛార్జెస్ ఏమైనా పెరిగాయా ఏంటి సార్? ఏం లేవమ్మా, ప్రయాణికుల రద్దీ అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా వారి వారి ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు రెగ్యులర్ సర్వీస్ తో పాటు మేము స్పెషల్ సర్వీసెస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎల్బీ నగర్ పాయింట్ నుంచి విజయవాడ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ కు రెగ్యులర్ సర్వీస్ తో పాటు విజయవాడ వరకు మేము స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే ఖమ్మం డిస్టిక్ లోని అన్ని ప్రాంతాలకి, నల్గొండ డిస్టిక్ లోని అన్ని ప్రాంతాలకి మేము బస్సెస్ సర్వీసులను నడిపిస్తున్నాము. ప్రయాణికులు రద్దీని పట్టేసి మేము ఇమీడియట్ గా తెప్పించేస్తున్నాము. రెగ్యులర్ సర్వీస్ తో పాటు అంటే వితిన్ 5 minutes లో మేము బస్సెస్ ని అరేంజ్ చేయగలుగుతున్నామండి. సో ప్రయాణికుల సౌకర్యార్థం మేము టెంట్లు వేసాము, ఇక్కడ చైర్స్ కూడా పెట్టాము, వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ క్షేమంగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళేసి పండుగ చేసుకోవడానికి మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బస్సులు సమయానికి రాకపోవడం వంటి సమస్య ఒకటి ఏర్పడుతుంది. దీంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతుందని ప్రయాణికుల నుండి కంప్లైంట్ ఉంది. ఏం చెప్తారు? లేదమ్మా, అంటే టోల్ ప్లాజాల దగ్గర ఉన్న ప్రాబ్లం వల్ల కొంచెం బస్సెస్ ఇదే డిలే అవుతున్నవి. వాటికి అనుగుణంగానే టోల్ ప్లాజా దగ్గర వాళ్ళని రిక్వెస్ట్ చేసి సపరేట్ లేన్ ఆర్టీసీ బస్సుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇంకా పంతంగి కానీ నగరగల ప్రాంతంలో కానీ టోల్ ప్లాజాల దగ్గర ఒక సపరేట్ లేన్ ఉంది. ఆ లేన్ లోనే ఆర్టీసీ బస్సులని అలౌ చేస్తున్నారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎట్లాంటి డిలే లేదు, బస్సులు టైంకి వస్తున్నవి. ఇంకా మేము ఇక్కడ ఉంటే కూడా స్పెషల్ బస్సెస్ ని ఇమీడియట్ పిలిపించేసి ఆ బస్సు లేకపోయినా ఇంకో బస్సుని అరేంజ్ చేయడం జరుగుతుంది. సో మనకు పండగ సోమ మంగళవారం ఉన్నది కాబట్టి అప్పటి వరకు మా బస్సులు నడుపుతాము. సోమవారం దాకా అనుకుంటున్నాము. ట్రాఫిక్ ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ ఉన్నది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది, ప్రయాణికులు ఇప్పుడే వస్తున్నారు. సో 12 నుంచి బాగా ఉంటుంది అనుకుంటున్నాము. నైట్ 12 to 4 దాకా కూడా ట్రాఫిక్ బాగా ఉంటుంది. తిరుగు అంటే మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ రావడం కోసము స్పెషల్ బస్సెస్ రెగ్యులర్ సర్వీసెస్ మేము ప్లాన్ చేసుకున్నాము, అరేంజ్ చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ మేడం. సో మొత్తంగా ఇక్కడ చూడొచ్చు, ప్రయాణికులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రయాణాలు జోరందుకున్న నేపథ్యంలో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. కానీ ఆ ట్రాఫిక్ సమస్యను వెంటనే క్లియర్ చేస్తున్నాము. బస్సులది ఇంకా ఎక్కువ అదనంగా ఏమైనా అవసరం ఉన్నట్లయితే కూడా వెంటనే బస్సులను తెప్పిస్తున్నామని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. బస్ స్టాపుల్లో వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికుల కోసము వాటర్ ఫెసిలిటీ కానీ టెంట్లు వేయడము, వారు ఎండలో నిలబడకుండా టెంట్లు వేయడం వంటి అన్ని ఏర్పాట్లను చేశామని అయితే చెప్తున్నారు. అయితే ఈ విజయవాడ రహదారి పైన కూడా నిన్న సాయంత్రం నుంచి ఎక్కువగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా దగ్గర వరకు కూడా ఇలానే ట్రాఫిక్ సమస్య కొనసాగుతున్న నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా అదనంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రత్యేక ఒక గేట్ నైతే ఏర్పాటు చేసినట్టుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అందులో నుంచి ఆర్టీసీ బస్సులన్నీ వెళ్లే విధంగా అక్కడ కూడా
ప్రయాణికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు ఈ 2 రోజుల పాటు కూడా అంటే సోమవారం వరకు కూడా ఇలానే ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు తిరిగి 19, 20 తేదీల్లో కూడా మళ్ళీ నగరానికి రావడానికి ప్రయాణికుల కోసం బస్సులను ఏర్పాట్లు చేసినట్లుగా ఇక్కడ ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడా బస్సులు అధిక సంఖ్యలో నడుస్తున్న నేపథ్యంలో నిన్న ఒక్కరోజే పంతంగి టోల్ ప్లాజా నుండి దాదాపు 55,000 బస్సులు అయితే ప్రయాణించాయి. రెగ్యులర్ గా అయితే 25,000 నుండి 35,000 బస్సులు ప్రయాణించేవి. కానీ నిన్న స్పెషల్ బస్సులు ఉండడంతో కూడా 55,000 బస్సుల వరకు నడిచినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేశామని అయితే ఇక్కడ ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీరబాబుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.